మెడిటేషన్ మన గురువుగారి యొక్క మెడిటేషన్‌లోకి రావడం జరిగింది మేడం నేను. చిన్నప్పటి నుంచి మేము మాస్టర్స్ ధ్యానం చేసేటోళ్ళం మా పేరెంట్స్. కొంత ఓం శాంతికెళ్ళడము, అట్లా తర్వాత అంటే అన్ని సెంటర్‌లకి చిన్నప్పటి నుంచి వెళ్ళి కొంత కొంత వెళ్ళడం జరిగింది. భిక్షమయ్య గురూజీ దగ్గర కూడా క్లాసులు చేయడం జరిగింది. నెక్స్ట్ నేను 2012 నుంచి ఇంకా కంటిన్యూషన్ ఈ పిరమిడ్ ధ్యానంలోనే ఉన్నాను మేడం. ఇంగా రెగ్యులర్‌గా మాకి 4 నేను తెల్లవారుజామున 4-6 వరకు కూర్చుంటా మెడిటేషను. ఇప్పుడు గూడా మెడిటేషన్‌లో కూర్చున్నాను. సరే జాయిన్ అయిదాం 5:30 కన్నా మెలుకువ లేదు. మళ్ళీ మధ్యాహ్నం మళ్ళా మాకు జూమ్‌లుంటాయి. అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కూర్చుంటాను. సాయంత్రం 4-6 మళ్ళీ కంపల్సరీ ఉంటది. ఇంకెక్కడైనా శాకాహార ర్యాలీలున్నా, ఎక్కడైనా చుట్టుపక్కల 41 డేసెస్ క్లాసెస్ పెట్టినా క్లాసులు చెప్పడానికి వెళ్తూ ఉంటాం మేడం. రెగ్యులర్‌గా ఎళ్తుంటాం. మా పిరమిడ్‌లో గూడా రెగ్యులర్‌గా మున్సిపల్ పార్క్‌లోనే ఒక పెద్ద పిరమిడ్ ఉంది. ఆ పార్క్‌లో గూడా రెగ్యులర్‌గా క్లాసెస్ జరుగుతుంటాయి. అక్కడ గూడా మేము క్లాసెస్ చెప్తూ ఉంటాము. ఇది మేడం మా లైఫ్. రోజు రెగ్యులర్‌గా జరిగే ఇది. ఓకే మాస్టర్స్. మనం సబ్జెక్ట్‌లోకెళ్ళిపోదాము. ఆధ్యాత్మికంగా, ప్రాపంచికంగా అద్భుతంగా జీవించడం మనం ఎలా అనే సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. పత్రి సార్ చక్కటి మార్గాన్నిచ్చినారు మనకి ఎంతో చక్కగా. పత్రి సార్ ఏం చెప్తాడు ముందు, మనం ఆధ్యాత్మికతను నేర్చుకుంటే ప్రాపంచికంగా మనం చక్కగా జీవిస్తాము. ప్రాపంచికం గురించి మనం ఇప్పుడు ప్రాపంచికంగా బతుకుతూ ఉంటాము. మనకి అక్కడ ఏమన్నా కష్టాలు అవి వస్తాయనుకోండి, మనకి ఏమి అర్థం కాదు. ఎందుకు కష్టాలొస్తున్నాయి? ఎందుకు రోగాలొస్తున్నాయి? ఎందుకు కర్మలొస్తున్నాయి? ఎందుకు ఇబ్బంది పడుతున్నాము? అని అనుకుంటూ ఉంటాం. కానీ మనకేం తెలియదక్కడ. ఎందుకొస్తున్నాయని అర్థం కాదు. అప్పుడు మన గురువు దగ్గరికి పోయినప్పుడు, అప్పుడు మన గురువు మనకు చెప్తాడు. ఎలా జీవించాలి? ఎలా మనం ఆధ్యాత్మికంగా ఎలా జీవించాలి? ప్రాపంచికంగా ఎలా జీవించాలనే విషయాన్ని మనం గురువుని పట్టుకున్నప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది. లేకపోతే మనము గురువుని పట్టుకోలేదనుకోండి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. మనకి ఏ విషయం ఏం తెలియదు మనకు. ఎందుకు కష్టం వస్తుందో తెలియదు. ఎందుకు అనారోగ్యం వస్తుందో తెలియదు. ఎందుకు దుఃఖం వస్తుందో గూడా తెలియదు. అందుకు పత్రిసారి ఏం చెప్తాడు, ఎప్పుడైతే నువ్వు ఆధ్యాత్మికంగా ఏదైతే నేర్చుకున్నావో అప్పుడు ప్రాపంచికంగా అద్భుతంగా ఉంటావని చెప్తున్నాడు. పూర్తి ఆధ్యాత్మికంగా ఉన్నా గూడా అది సగం జీవితమే అంటాడు. మరి పూర్తి ప్రాపంచికంగా ఉన్నా గూడా నువ్వు సగం జీవితాన్నే జీవిస్తున్నావని చెప్తున్నాడాయన. అంటే మనం ఆధ్యాత్మికంగా సగం జీవితాన్ని, ప్రాపంచికంగా సగం జీవితాన్ని జీవించడం నేర్చుకోవాలి. అదే పరిపూర్ణమైన జీవితము అని సార్ చెప్తూ ఉంటాడు. ప్రతినిత్యం సార్ అదే చెప్తాడు. అంటే ఇప్పుడు మనం ప్రాపంచికంగా అద్భుతంగా జీవించాలి అంటే ఏం చేయాలి? మనం మానవుడు జన్మ తీసుకున్న తర్వాత మనం ఎన్నో కోరికలుంటాయి. బాగా జీవించాలి, అద్భుతంగా జీవించాలి. మన లైఫ్ ఎంతో బాగుండాలి. అంటే ప్రతి ఒక్కరూ ఒకరిని చూసినప్పుడు ఆదర్శంగా తీసుకొని మనం జీవించాలి అనుకుంటూ ఉంటాము. అట్లా జీవించాలన్నప్పుడు మన యొక్క ఎట్లా మనం దాన్ని మేనిఫెస్ట్ చేసుకోవాలా? ఇప్పుడు మంచి ఒక లైఫే ఉండాలనుకోండి. నేను ఆర్థికంగా బాగుండాలి, మానసికంగా బాగుండాలి. అందరిలో ఒక గుర్తింపు ఉండాలి, ఒక ఆదర్శవంతమైన జీవితం ఉండాలన్నప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి అన్నప్పుడు పత్రి సార్ ఏం చెప్తాడు? ముందు దాన్ని చక్కగా ఒక డిజైన్ చేసుకోండి అని చెప్తాడు. అంటే నాకు మంచి ఫ్యామిలీ కావాలి. మంచి కుటుంబం కావాలి నేను జీవించడానికి. నాకు కావాల్సిన ఆర్థిక వనరులు కావాలి. తర్వాత కుటుంబ సభ్యులు కావాలి. నేను చక్కగా జీవించడానికి ఇవన్నీ అవసరం గదా! మళ్ళీ తర్వాత ఇల్లు కావాలి, కారు కావాలి. అందరితో నేను హ్యాపీగా ఉండాలి. అంటే మనము ఇలాంటి మేనిఫెస్టోస్ చేసుకోవాలనమాట. కుటుంబం లేకపోయినా ఇబ్బంది పడతాము. డబ్బు లేకపోయినా ఇబ్బంది పడతాము. తర్వాత కారుండాలి, ఇల్లుండాలి. అన్నీ అంటే ప్రతిదీ మనము మనమేమనుకుంటాం కుటుంబం లేకపోయినా పర్లేదులే అని అనుకుంటాం. కానీ కుటుంబం లేకపోతే గూడా అది గూడా అసంపూర్ణమే అయిపోతాది. కాబట్టి మనము ఎలా అంటే అంటే స్వాతంత్ర సార్ ఏం చెప్తాడో ప్రతిదీ ఒకటి పాజిటివ్‌గా నువ్వు ఎన్నన్నా
చేయొచ్చు అని చెప్తాడు. ఎన్నైనా కోరుకోవచ్చు అని చెప్తాడు. అంటే నువ్వు పాజిటివ్‌గా ఒక వర్క్ చేయాలన్నా గూడా ఉదాహరణకు ఒక డాక్టర్ కావాలనుకుందాం అనుకోండి. డాక్టర్ కావాలని కోరిక ఉంటుంది. కానీ అక్కడ మళ్ళీ ఏమైపోతుంది? అరే! మా ఇంట్లో వాళ్ళు ఎవరు డాక్టర్ లేరు కదా! నేను మా అమ్మ వాళ్ళంతా హౌస్ వైఫ్ వంట చేస్తుంటారు. ఏదో చిన్న జాబ్ చేస్తూ ఉన్నారు. అంతేగాని మనకక్కడ అంత జ్ఞానం ఎలా ఉంది? మనం ఆ వర్క్ చేయలేము. మనకు సాధ్యమైతుందా? కాదా? కాదు అని అనుకుంటూ ఉంటాము. కానీ గురువుగారు ఏం చెప్తారు? "నువ్వు దాన్ని మేనిఫెస్ట్ చేసుకోవచ్చు" అని చెప్తాడు. అంటే ఇక్కడ యద్భావం తద్భవతి. అంటే ఇక్కడ నువ్వు ఏది కోరుకుంటే ఈ విశ్వానికి ఒక శక్తి ఉంది. ఆయన మన తండ్రి కాబట్టి మనం ఏది కోరుకుంటే అది ఇస్తాడాయన. కానీ మన బుద్ధి ఎలా ఉంటుంది? కర్మానుసారే ఉంటుంది. ఆ కర్మని కూడా మళ్ళా మనం చక్కగా చేసుకోవచ్చు, మనం మార్చుకోవచ్చనమాట. జ్ఞానంతో ధ్యానం చేస్తూ. అంటే నేను ఒక చక్కటి డాక్టర్ ఒక అమ్మాయి అనుకోండి డాక్టర్ కావాలనుకోయింది. ఆ అమ్మాయి లైఫ్ డిజైన్ ఎలా చేసుకోవచ్చు? నేను ఒక చక్కగా డాక్టర్ కావాలి. ఎంతో మందికి సేవ చేయాలి. ప్రాపంచిక సేవ కూడా సేవనే. సేవ చేయాలి నేను. కొన్ని కొన్ని ఎమర్జెన్సీస్ ఉంటాయి గదా! కంపల్సరీ డాక్టర్ కూడా కొన్ని ప్రాపంచిక విషయాల్లో అవసరమే. నేను చక్కటి సేవ చేసుకోవాలి. నాకు మంచి డాక్టర్ వృత్తి కావాలి. నాకొక మంచి హాస్పిటల్ ఉండాలి. ఒక మంచి ఇల్లుండాలి. ఒక చక్కటి ఫ్యామిలీ ఉండాలి. నాకు ఒక పెద్ద హాస్పిటల్ ఉండాలి. నేను ధర్మబద్ధమైన జీవితాన్ని జీవించాలి. నాకు చక్కగా సిస్టర్స్ కావాలి. అంత అంటే ఒక గ్రేట్ డాక్టర్‌గా నేను ఎంతో సేవ చేయాలి ధర్మబద్ధంగా అని ఎప్పుడైతే కోరుకుంటుందో, ఆ ధ్యాన సాధనలో కూర్చుంటూ సరికానటువంటివి ఉంటాయి. అవి తీసేస్తూ రావాలి. నా వల్ల ఎక్కడైతుంది? మా ఇంట్లో ఎవరు డాక్టర్స్ లేరు కదా! నాకు ఆ జ్ఞానం లేదు కదా! అని అనుకుంటూ ఉంటారు. కానీ మనం వాటిని తీసేస్తూ రావాలి. తీసేస్తూ ఇలా మన ఆలోచనల్ని మనం మేనిఫెస్ట్ చేసుకుంటూ రావాలి. అంటే నెగెటివ్‌ని తీసేస్తూ పాజిటివ్‌ని ఆలోచిస్తూ మనం ఎప్పుడైతే ముందుకెళ్తూ ఉంటామో, అప్పుడు మన అనుకున్న లక్ష్యాన్ని మనం చేరుకొని ప్రాపంచికంగా అద్భుతంగా జీవించగలుగుతామనమాట. అంత ధ్యాన సాధన చేస్తుంటే ఇంకా త్వరగా మేనిఫెస్ట్ అయితుందనమాట. అంటే అక్కడ మనం నెగెటివ్‌ని తీసేస్తూ పాజిటివ్‌ని మాత్రమే పట్టుకొని ముందుకెళ్ళినామంటే, మనం చక్కగా మన జీవితంలో మనం ప్రాపంచికంగా కూడా ఏ వృత్తిలో ఉన్నా కూడా అంటే ఇప్పుడు వంట చేస్తున్న ఒక మహిళ ఉందనుకోండి. ఆమె చక్కగా వంట చేయగలుగుతది. నేను చక్కగా వంట చేస్తాను. నేను నేను చేసే ఫుడ్ టేస్టీగా ఉంటది. హెల్తీగా ఉంటది అనుకుంటూ చేసింది. అంటే ప్రతి నిమిషము దాన్ని ఆనందంతో ఎంజాయ్ చేస్తూ చేయడం అన్నమాట వర్క్. దుఃఖపడుతూ, బాధపడుతూ చేస్తూ ఉంటే గూడా అది మేనిఫెస్ట్ సరిగ్గా కాదు. అంటే మనం ఇచ్చిన దాంట్లోనే నాకు ఈ వర్క్ ఇచ్చినాడు. నేను దీన్ని హ్యాపీగా చెయ్యాలి అనే ఒక ఆనందమైన స్థితిలో ఉంటూ, ఆ అంటే ఒక చక్కటి భావనతో ఉండడం నేర్చుకోవాలి. అంటే ప్రతి దాన్ని మనము ఒక ఆనందంగా జీవించడం. అంటే ప్రతి విషయాన్ని కూడా మనం చక్కగా ఆనందంగా అంటే ఇంత చక్కటి జన్మ ఇచ్చినారు నాకు. ఇంత చక్కటి పేరెంట్స్ ఉన్నారు. ఇంత చక్కటి పిల్లలున్నారు. తర్వాత ఇంత చక్కటి కుటుంబం ఉంది నాకు. ఇంత చక్కటి గురువుగారు దొరికినారు అని ఆస్వాదించడం నేర్చుకోవాలి. ఆ వృత్తిని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. ప్రతి దాన్ని మనము ఎంజాయ్ చేయట్లేదు. దుఃఖపడుతూ ఉన్నాం మనం. కానీ మనము ప్రతి దాన్ని మనము ఆహ్, ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. అప్పుడు మనకి ఏదనుకుంటే అది మేనిఫెస్ట్ అయిపోతది మాస్టర్స్. మనమేం చేస్తున్నాము, నాకు ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు అనుకుంటూ దుఃఖపడుతూ ఉన్నాము. అది ఎప్పటికి లేకుండానే అయిపోతాది. నాకు ఇదిచ్చినాడు అని ఈరోజు హ్యాపీగా ఉండడము. నాకు ఈరోజు ఈ ఈ ఈ వర్క్ ఇచ్చినారని హ్యాపీగా చేయడము. నాకు ఈరోజు క్లాస్ ఇచ్చినారు హ్యాపీగా చేయడము. అంటే ప్రతి దాన్ని మనము భూమి మీదకి మనము దుఃఖపడడానికి రాలేదు అని గురువుగారు చెప్తారు. ఇక్కడ మనము ఒక టూర్ లాగా వచ్చినాము. ఇక్కడ మనము ఎంజాయ్ చేయడానికి వచ్చినాము ఒక లైఫ్‌ని. ఎంజాయ్ చేయాలి. ప్రతి నిమిషం ఎంజాయ్ చేయాలి అని చెప్తున్నాడు. కానీ అందులో నాది అని, నాది అంటూ ఒక స్వార్థంతో కాకుండా, ఒక సేవా దృక్పథంతో మనం చేస్తూ ఉన్నప్పుడు మనం ముందుకెళ్ళగలుగుతాం మాస్టర్స్. ఎప్పుడు మనం ఏం చేస్తాము నాది, నా వాళ్ళు, నాకి అంటూ అక్కడ ఒక బంధంలో ఇరుక్కుపోతాము.
అక్కడ ఇరుక్కుపోకుండా మళ్ళీ ఇక్కడ ఆధ్యాత్మికంలోకి వచ్చేస్తాము. మనము ఇక్కడ భూమి మీదకి ప్రతి ఒక్కరు మనం ఎలా వర్క్ చేయడానికి వచ్చినామో, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వర్క్ వాళ్ళు చేయడానికి వచ్చినారు వాళ్ళు. వాళ్ళు తక్కువ కాదు. ఎవరి వర్క్ వాళ్ళదే. ఎవరి పాఠాలు వాళ్ళవే. కాబట్టి అక్కడ మనం ఏం చేయాలి? మనకు ఆ ఎరుక గూడా ఉండాలి. అంటే వాళ్ళు ఆ వర్క్ చేస్తున్నారంటే వాళ్ళ లైఫ్ డిజైన్ అది. వీళ్ళు ఈ వర్క్ చేస్తున్నారంటే అది వాళ్ళ లైఫ్ డిజైన్. ఈ ఈ ఆత్మస్థితులు ఎన్నో రకాలుగా ఉన్నాయి గదా మాస్టర్స్. ఆహ్, తమో, రజో, సత్వ గుణాల్లో ఈ ఆత్మ ఎదుగుతూ ఉంటుంది. కాబట్టి ఆయా స్థితిలో వాళ్ళు కరెక్ట్‌గానే ఉన్నారని మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తూ పోతామో, అప్పుడు మనం ముందుకెళ్ళగలుగుతాం. వాళ్ళని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నది ఉన్నట్లు చూస్తూ మనం ముందుకెళ్ళగలగాలే కానీ, ఎవరిని మార్చాలి అనుకోవడం ఎవరి వల్ల కాదు. మనం మారి మన వర్క్ మనం చేసుకొని ముందుకెళ్ళాలే తప్ప, చెప్పాలి. వినడం, వినకపోవడం వాళ్ళ ఇష్టం. కానీ మనం దాన్ని లోపలిగా తీసుకొని మనం దుఃఖపడగూడదు. అదే పత్రిసారి పదే పదే చెప్తూ ఉంటాడు. ఓ సాక్షిలాగా చూస్తూ ఉండు అని చెప్తాడు. అట్లా మనం ప్రతినిత్యము మన సాధనను మనం హ్మ్, సరి చేసుకుంటూ ఉండాలి. అంటే మనల్ని మనం అధ్యయనం చేసుకుంటూ ఉండాలి. ఓకే. పత్రి సారు ఏం చెప్తాడు? ధ్యానం చేస్తూ ఉంటే మనము చేసిన కర్మలన్నీ కూడా ఇప్పుడు మనల్ని ఎవరన్నా దుఃఖపెడుతూ ఉన్నారనుకోండి. అక్కడ మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం ఎందుకు దుఃఖం వచ్చిందంటే మన ఇన్నర్ వాయిస్ కూడా చెప్తుంది. గతంలో నువ్వు చేసిన కర్మ వల్ల ఇప్పుడు నువ్వు దుఃఖపడుతున్నావు అని కూడా మనకి అర్థమైపోతుంది. ఇంకా చక్కగా మనం ధ్యాన సాధన 3 గంటలు రోజు చేస్తూ ఉంటే అట్లా క్షమాపణలు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా అదంతా దుఃఖం అంతా ఎళ్ళిపోతుందనమాట. అందుకే భద్రసారి ఏం చెప్తాడు 3 గంటలు మీరు చక్కగా ధ్యానం చేయండి. 3 గంటలు మీరు చక్కగా ధ్యానం చేయండి అని చెప్తున్నారు. ఇంతకుముందు మనకు చెప్పేవాళ్ళు మాస్టర్స్. ఏమని గత జన్మలో నేను ఏదైనా తెలియక తప్పు చేసుంటే క్షమించండి. ఈ జన్మలో ఏమన్నా తప్పు చేసుంటే క్షమించండి అని మనం చెప్తూ ఉంటాం. ఇంతకుముందు గూడా అలా గూడా కొన్ని రోజులు మనం ప్రాక్టీస్ చేసినాము. కానీ మనం రెగ్యులర్‌గా 3 గంటలు సాధన ఎప్పుడైతే చేస్తూ ఉంటామో, ఆటోమేటిక్ అన్ని కర్మలన్నీ అవే దగ్ధమైపోయి అన్నీ మనకు పాజిటివ్‌గా కనెక్ట్ అయితాయి. అంటే ఇక్కడ ముందు మనం ధ్యాన సాధన చక్కగా చేయడం నేర్చుకుంటే, అక్కడ వాళ్ళని ఎదుటి వ్యక్తిని అంగీకరించడం సరే అని అంగీకరించినప్పుడు వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. అని గురువుగారు చక్కగా చెప్తున్నాడు. అంటే ఎదుటి వ్యక్తి మనం చెప్పినట్లు చేయట్లేదు. వాళ్ళు అలాగే ఉన్నారంటే, సరే వాళ్ళ లైఫ్ డిసిజన్ అని యాక్సెప్ట్ చేయాల. మనం యాక్సెప్ట్ చేయకుండా దాన్ని మనం గొడవ పడుతూ ఉన్నామనుకోండి, అది ఇంకా ఎక్కువైపోతుంది తప్ప అక్కడ మారరు. కాబట్టి యాక్సెప్ట్ చేసి వదిలేయాలి. టైమొచ్చినప్పుడు వాళ్ళే మారిపోతారు. కానీ కొంత టైం అనేది కావాలి. ఆ టైంలో మనం సహనంతో, ఓర్పుతో ఉండడం నేర్చుకోవాలి. కాబట్టి మనం ప్రాపంచికంగా గానీ, ఆధ్యాత్మికంగా గానీ 2 మనం భూమి మీదకొచ్చినాక ఖచ్చితంగా ఒక తల్లి గర్భంలో తీసుకోవాల్సిందే, మానవ జన్మ ఎత్తాల్సిందే, ప్రాపంచికంగా జీవించాల్సిందే. ప్రాపంచికంలోనే ఆధ్యాత్మిక కూడా ఉంది అనేది తెలుసుకోవాలి. కాబట్టి మనం ప్రాపంచికంగా ఎందుకు మనం మనం ఉన్నత లోకాల నుంచి భూమి మీదకి మన లైఫ్ డిజైన్‌ని మనమే నిర్ణయించుకొని, మనమే ఇవన్నీ తెచ్చుకున్నాము అనే ఎరుక గూడా ఉండాలి. కానీ అందరిలో ఉండే ఆత్మ ఒక్కటే. అంతటా ఉన్న పరమాత్మ ఒక్కటే. ఆహ్, అన్ని జీవుల్లో ఉండే ఆత్మ ఒక్కటే అని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో, ఆ ఎరుక మనకెప్పుడైతే ఉంటుందో, అప్పుడు మనము అర్థమైపోతుంది మనకి. వీళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? వీళ్ళు 10థ్ క్లాస్‌లో ఉన్నారా? వీళ్ళు ఫస్ట్ క్లాస్‌లో ఉన్నారా? వాళ్ళు చేసే పనులను బట్టి మనకొక అవగాహనొస్తుంది. అదే పీజీలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఈ ధ్యాన స్థితిలోకొచ్చి ఈ జ్ఞానం నేర్చుకున్నారంటే ఇది పత్రిసార్ అంటాడు. ఆత్మజ్ఞానం అంటేనే బ్రహ్మజ్ఞానం అని చెప్తారు. చూడండి బ్రహ్మజ్ఞానం గురించి తెలియాలి అంటే ప్రాపంచిక జ్ఞానం తెలిసిన వ్యక్తి ఎలా ఉంటాడు? పూర్తి ప్రాపంచికంగా ఉంటాడాయన. అంటే ఆయన ఎంతసేపు తినడము, సంపాదించడము, పడుకోవడం తప్ప ఇంకా వేరే విషయాలు ఏం గుర్తుండవాయనకు. పుడుతున్నాను, చనిపోతున్నాను అంతవరకే గుర్తుంటుంది. ఇంకా మిగతా విషయాలు ఏవి వాళ్ళకేమి గుర్తుండవనమాట. కాబట్టి మనం ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు? ఓహో! నేను ఆత్మ పదార్థాన్ని నా లైఫ్ డిజైన్‌ని నేనే నిర్ణయించుకున్నాను.
ప్రతిదీ ఫ్యామిలీని, ప్రదేశాన్ని, నా కష్టాల్ని, సుఖాల్ని అన్నీ నేనే నిర్ణయించుకొనొచ్చినాను. ఇక్కడ నేను ఏ పాఠం నేర్చుకోవాలో ఆ పాఠం నేర్చుకోవడానికొచ్చినాను. అంటే ఇప్పుడు మనకొక ఒక శత్రువులాగా ఒక వ్యక్తి ఉన్నాడనుకోండి. అంటే ఆ శత్రువు గూడా మనమే ఎంచుకొనొచ్చినాం అక్కడ ఆ పాఠాన్ని నేర్చుకోవాలని. కాబట్టి అక్కడ మనకు ఒక అవగాహన అనేదొస్తుంది. ఓహో! ఆహ్, నేను నేనే ఎంచుకొచ్చిన ఈ వ్యక్తిని ఒక శత్రువులాగా. ఇక్కడ నేను ఏం పాఠం నేర్చుకోవాలని ఎరుక అనేది మన గురువుగారు చెప్తారు మనకి. అప్పుడు మనం ఎరుకలోకొస్తాము. ఓకే. ఈ పాఠం ఇక్కడ నేను నేర్చుకోవడానికి మనం లేకపోతే ఆ జ్ఞానం లేకపోతే దుఃఖపడుతూ, బాధపడుతూ ఉంటాం మనం ప్రతినిత్యం. ఎందుకు నాకు ఇ ఇట్లా శత్రువులున్నారు? ఎందుకు వీళ్ళు నన్ను బాధపెడుతున్నారు? అని బాధపడుతూ ఉంటాము. అదే మనకి ఎరుక ఉండి మనం వాళ్ళని క్షమించినప్పుడు ఆ శత్రువు గూడా మనకు మిత్రువులాగా తయారైతాడు. అంటే మనకి కనెక్ట్ అయితాడు. మనం ఆ జ్ఞానంతోన ఆ విధంగా మనం జీవించినప్పుడు ఆ శత్రువు కూడా మనకు దీన్ని ఆధ్యాత్మిక జ్ఞానం అంటారు సారు. ఆహ్, అంటే అక్కడ యాక్సెప్ట్ చేయాలి. ఓహో! నేనే ఈ లైఫ్‌ని నా లైఫ్ డిజైన్‌ని నేనే ఎంచుకొచ్చినాను కదా! కాబట్టి ఇది ఆహ్, అక్కడ మనం యాక్సెప్ట్ చేస్తూ నేను ఎంచుకొచ్చినాను అన్నప్పుడు ప్రతిదీ నువ్వే ఎంచుకొచ్చినావని ప్రతిసారి చెప్తాడు. ముందు నువ్వే మారాలి అని చెప్తుంటాడు. కాబట్టి మనం అక్కడ ఎలా ఉన్నా కూడా మనం అక్కడ ఒక పాఠం నేర్చుకుంటున్నామని మనం ముందుకెళ్ళడం నేర్చుకోవాలి. ఇంకా ప్రాపంచికంగా కూడా మనం వర్క్ ఖచ్చితంగా ప్రాపంచికంగా కూడా మనం వర్క్ చేయాలి ఇప్పుడు. ఏ వృత్తిలో ఉన్నా, ఎవరున్నా మెడిటేషన్ చేస్తున్నారనుకోండి. వాళ్ళకి అనవసరమైన ఆలోచనలు తీసేస్తూ, దానికి సంబంధించిన ఆలోచనలు ఎక్కువ చేయగలుగుతారనమాట. అంటే ఆహ్, ఈ ధ్యాన సాధన చేస్తున్నప్పుడు ఒక ఒక డాక్టర్ ఉన్నాడనుకోండి. ఆయన ఏం చేస్తాడు ఎంతసేపు నేనొక సేవ చేయాలి. ఆ! వ్యక్తులకి అవసరమైన నా శక్తి కొలది నేను ప్రయత్నం చేయాలి. వీళ్ళకి చక్కగా చేయాలి అనే తపన, తాపత్రయం ఉంటుందాయనకు. అదే డబ్బు కోసం చేస్తూ ఉన్నాడనుకోండి, ఈ డబ్బు కావాలి, ఆ డబ్బు కావాలంటే ఆయన కొద్ది రోజులకి అక్కడే ఆగిపోతాడు. హాస్పిటల్ కూడా జరగదు. కాబట్టి నేనిక్కడ ఒక సేవ చేస్తూ ఉంటే నీకు రావాల్సింది నీకొస్తాది. ధర్మబద్ధంగా నువ్వెప్పుడైతే సేవ చేస్తూ ఉంటావో ఇక్కడ మెయిన్ ధర్మో రక్షతి రక్షితః అంటాడు. ఎప్పుడైతే నువ్వు ధర్మబద్ధంగా చేస్తూ ఉంటావో, నీకు ఏది రావాలో అవి వస్తూ ఉంటాయి. నువ్వేది అంటే చూడండి కొంతమంది అక్కడే ఆగిపోకూడదనమాట మనము. ఆహ్, మనకు ఒక కష్టం వచ్చిందనుకోండి, వచ్చినప్పుడు మనము ఇక్కడ ఒక కథ చెప్పుకుందాం మనము. ఆహ్, ఇప్పుడు అబ్దుల్ కలాం గారున్నారు. ఆయన లక్ష్యం ఏంటి? ఆయన ప్రాపంచికంగా నేను పైలట్ కావాలి, పైలట్ కావాలి. ఆయనకొక ఎయిమ్ అనమాట. అంటే ఆయన చదువుకునేటప్పుడు వాళ్ళ అక్కగారి యొక్క గోల్డ్ గూడా అమ్మేసి అందులో పెట్టి ఆహ్, ఆయన చదువుకున్నాడనమాట. ఆ నేను పైలట్ కావాలనే చదువుని చదువుకున్నారు. తర్వాత చివరికి అంత చదువంతా అయిపోయిన తర్వాత చూడండి ఎంతో కష్టపడి ఆయన చిన్నప్పటి నుంచి వాళ్ళ తండ్రి గారు పడవ నడిపేవారనమాట. పడవ నడుపుతూ ఆయనను తర్వాత ఇంటింటికి పేపర్‌లు వేస్తూ అంటే చాలా కష్టపడి చదువుకున్నాడాయన. ఆహ్, ఇంటింటికి పేపర్‌లేస్తూ బంగారు అమ్మి ఆ ఇంజినీర్ చదువుని చదువుకున్నారు. చదువుకున్న తర్వాత ఆయనేమైంది చివరికి సెలక్షన్‌కెళ్ళినాడు. ఎళ్ళిన తర్వాత అక్కడ ఏమైపోయింది సెలక్షన్‌కెళ్ళినప్పుడు "నువ్వు హైట్ తక్కువున్నావు. ఈ పైలట్‌గా జాబ్‌కి నువ్వు పనికిరావు" అని చెప్పినప్పుడు ఆయన ఎంత బాధ అంటే చూడండి ఆయన లైఫ్ అంతా కోరిక చిన్నప్పటి నుంచి అదే కోరిక ఉంది. తర్వాత ఆర్థికంగా ఇబ్బందులున్నా కూడా నేను ఇది చదవాలి, ఈ వర్క్ చేయాలి అని ఇంట్లో ఉన్న గోల్డ్ గూడా అది అక్కగారి గోల్డ్ గూడా అమ్మేసి చదువుకున్నాడనమాట. అంత కష్టపడి చదువుకున్నప్పుడు నువ్వు అంతా అయిన తర్వాత చదువయ్యి 4 ఏళ్ళు చదివిన తర్వాత మళ్ళీ అక్కడికెళ్ళి నువ్వు ఈ జాబ్‌కి పనికిరావు. నువ్వు హైట్ తక్కువున్నావు అని పంపించినప్పుడు, ఆయనకొక్కసారి ప్రపంచమంతా ఇట్లా మునిగిపోయినట్లు అనిపించింది. ఇంక నా జీవితం అయిపోయింది. ఇంక ఏం లేదు నా లైఫు అన్నంత దుఃఖంలోకెళ్ళిపోయినారనమాట. అప్పుడు ఇంటికి గూడా ఎళ్ళకుండా
ఆయనకి ఏం అర్థమైందంటే అప్పుడు ఇంకా నా లైఫ్ నాకు దిక్కు తోచట్లేదు అనే స్థితిలో ఆయన ఏం చేస్తాడు, ఇంటికి కూడా వెళ్ళకుండా హిమాలయాల్లో ఒక గురువు ఉన్నాడు. ఆ గురువు వెళ్ళిపోయినాడు, మనసు బాగలేదు కదా. గురువు గారి దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని మౌనంగా కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ఒక అర్ధగంట గంట సేపు కూర్చున్నాడు మౌనంగా, ఏం దిక్కుతోచని స్థితిలో కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ఆయనకు కొంత ఉపశమనం కలిగింది. అందుకే పత్రిసార్ చెప్తూ ఉంటారనమాట. ప్రతిసారి మనకు దుఃఖం వచ్చినప్పుడు మనం హ్మ్, బాధపడుతూ ఉంటాం. కానీ అట్లాంటప్పుడు మౌనంగా కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి అని చెప్తూ ఉంటారు. ఆ ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే మనకు చక్కటి దారి కూడా దొరుకుతుంది మాస్టర్స్. అట్లా అబ్దుల్ కలాం వచ్చి ఏం చెప్తాడు, గురువుగారొస్తారు. గురువుగారొచ్చి "ఏది జరిగినా అంతా నీ మంచికే" అనే విషయం చెప్తారప్పుడు. ఆయనకేమి అర్థం కాదు అప్పటికి. అరే! నేను ఇంత దుఃఖపడుతుంటే, ఇంత బాధపడుతుంటే నా లైఫే అంతా పోయింది. నా లైఫ్ అంతా మునిగిపోయింది. ఇంకా నాకేం తోచట్లేదు అని అనుకుంటూ ఉంటే, ఈ గురువుగారొచ్చి ఏం చెప్తున్నారు? ఏది జరిగినా అంతా నీ మంచికే అని చెప్తున్నారు. అని ఆయనకి ఇంకా అర్థం కాక బయటకొస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళా ఈయన సైంటిస్ట్‌గా ఇస్రోలో చూడండి ఎంత రాకెట్‌లని అంతరిక్షంలో పంపించడము. ఎన్ని రాకెట్లంటే అన్ని రాకెట్లుగా పైకి చంద్రమండలానికి అట్లా దాంట్లో ఎంతో గొప్పగా పేరు సాధిస్తాడాయన. తర్వాత మనకు రాష్ట్రపతి గూడా అయినారు. ఎన్నేండ్లు చూడండి. అంటే ఒక పైలట్‌గా ఉంటే విమానం నడిపి అక్కడే ఆగిపోయేవాడు. కానీ చూడండి ఆయన ఒక ఎంత గొప్ప వ్యక్తి, ఒక ఆధ్యాత్మిక వ్యక్తిగా ఆయన జీవిత చరిత్రలో రాసుకున్నాడనమాట ఆయన. అంటే ఏది జరిగినా కూడా అది కూడా మన మంచికే అని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో, ఆహ్, అక్కడ యాక్సెప్ట్ చేస్తామో మనము, అది పాజిటివ్‌గా మనకు కనెక్ట్ అయితుంది. మనం ఘర్షణ పడుతూ ఉంటే అక్కడే ఆగిపోతాం మాస్టర్. ఆయన అక్కడే ఏడ్చుకుంటూ, దుఃఖపడుతూ ఉండింటే గిన అక్కడే ఉండేవాడు. ఆయన అలా దుఃఖపడుతూ ఉండలేదు ఆయన. ఆహ్, హ్మ్. ఏం చెప్తాడు ఆయన, నా లైఫ్‌లో నేను ఎంత బాధపడినానో చూడండి ఏది జరిగినా అంతా మన మంచికే అని అనుకున్నా కాబట్టి, ఈరోజు నేను ఇంత సక్సెస్ సాధించగలిగినాను. ఇంత గొప్ప వ్యక్తిగా అందరూ గూడా ఆయన చనిపోయినప్పుడు ఏమన్నారాయన, నిష్కామ కర్మయోగి అన్నారనమాట. అంటే ఆయన ఎప్పుడూ హ్మ్. ఏది ఆశించకుండానే వర్క్ చేసినాడు. ఇప్పుడు ఈ వర్క్ చేస్తే నాకిది కావాలి, ఈ వర్క్ చేస్తే ఇది కావాలని కాదు. ఎప్పుడు నేను వర్క్ చేయాలే కానీ, దాని నుంచి ఏది ఆశించలేదు ఆయనకు. ఫ్యామిలీ కూడా లేదు. ఆయన ఒంటరిగా ఉంటాడు. గవర్నమెంట్ ఆయనకి ఎన్ని వసతులిచ్చినా కూడా ఆయన హ్మ్. తను ఎంత మటుకు ఉండాలనో తన సాలరీతోనే తను జీవించగలిగినాడనమాట. అందుకే ఆయన అంత గొప్ప ఆదర్శ వ్యక్తిగా చివరి వరకు జీవించగలిగినాడు. అందుకే మన లైఫ్‌లో కూడా కొన్ని కష్టాలనేటివి వస్తూ ఉంటాయి. కాబట్టి మనం వాటిని అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఆయన కష్టపడినాడు కాబట్టి కష్టము యాక్సెప్ట్ చేసినాడు కాబట్టి తర్వాత ఆయన లైఫ్ అంతా అద్భుతంగా ఉంది. అలాగే మన లైఫ్‌లో కూడా కష్టాలొస్తున్నాయంటే మనం ఆహ్, ఏదో మంచే జరుగుతుంది మనకు. ఆ కష్టం వెళ్ళిపోతుంది అని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. మానవ జీవితం అంటే కష్టాలు, దుఃఖం ఉంటుంది. గౌతమ్ బుద్ధుడు కూడా చెప్పినాడు. దుఃఖానికి కారణం కోరికలు అని చెప్తున్నాడు. దుఃఖం అనేది ఉంటుంది ప్రతి చోట దుఃఖం ఉంటుంది. అలాగని సుఖము ఉంటుంది. సంతోషం ఉంటుంది. అంటే ఇక్కడ దుఃఖం ఎందుకొస్తుంది అని ఎందుకు చెప్పినాడు ఆయన అంటే ఆహ్, నువ్వు ఏ జన్మ అంటే నువ్వు కోరుకున్న ఉండొచ్చు జ్ఞానాన్ని. ఈ కష్టం ద్వారా నేను ఈ జ్ఞానాన్ని పొందాలని తెచ్చుకొనుండొచ్చు. లేదా ఒకటి నువ్వు గతంలో ఎవరికైనా ఏదైనా చెడు చేసి ఉంటే, ఈ జన్మలో నీకు ఆ చెడు జరుగుతుంది. అంతే కదా! ఈ యద్భావం అంటే నువ్వు ఏదైతే చేస్తావో ఈ సృష్టికి మళ్ళీ తిరిగి అదే వస్తుంది. కర్మ సిద్ధాంతం మనకందరికి తెలుసు కదా మాస్టర్స్. అంటే మనం ఏదైతే ఇస్తామో తిరిగి మనం అది పొందాల్సొస్తుంది. అంటే ఈ జ్ఞానం అనేది మనకుండాలి. ఒకటి మనం ఈ ఈ ఈ కష్టం వల్ల ఇక్కడ ఏదో జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాను. లేదంటే ఎదుటి వ్యక్తికి ఏదో జ్ఞానాన్ని నేర్పియడానికొచ్చినాము అనుకోవాలి. లేదంటే మనం గత జన్మలో చేసిన కర్మను బట్టే ఇప్పుడు ఈ జన్మలో మనకు ఆ వ్యక్తి విసిగి మనల్ని అంటే మనం గతంలో చేసినాము. ఇప్పుడు అది మనకు తిరిగి ఇస్తున్నాడు అనే అవగాహన ఉండాలి. ఉన్నప్పుడు మనం ఆధ్యాత్మికంగా, ప్రాపంచికంగా మనం చక్కగా జీవించగలుగుతాం మాస్టర్స్. ఈ ఈ ఆధ్యాత్మిక జ్ఞానం లేనప్పుడు
ప్రాపంచికంగా ఒకటే ఉన్నామనుకోండి. అరే! నాకీ కష్టం ఎందుకొచ్చింది? ఈ దుఃఖం ఎందుకొచ్చింది? అని అక్కడే సతమతమైపోతూ, ఆగిపోతూ, దుఃఖపడుతూ జీవితాన్ని చూడండి కొంతమంది చివరికి అర్థం కాక గందరగోళం అయిపోయి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సాధ్యమైన కాడికి ఈ ప్రాపంచికంగా ఉన్న వాళ్ళలో చాలా కష్టాలు పడుతూ ఉంటారు. ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు? కష్టాలొచ్చినా, అన్నీ వచ్చినా మళ్ళీ చివరికి ఈ సంసారం అనే సముద్రంలో ఈదుతూ ఉన్నా మళ్ళీ చివరికి ఒడ్డుకు చేరుకుంటాడు. ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తి. అదే ప్రాపంచికంగా ఉన్న వ్యక్తి ఆ సముద్రంలో పడి కొట్టుకొని పోతాడు. అంటే ఆయన ఒడ్డుకు చేరుకోలేడు. ఆ కష్టాలు, సుఖాలు, ఆ దుఃఖాలలో పడి ఆయన మునిగిపోతాడు. కాబట్టి ఏది మళ్ళీ ఏం చెప్తారు పత్రిసారు? "ఉద్ధరే ఆత్మ ఆత్మానం" భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్తాడు. ఎవరు ఉద్ధరించుకోలేరు. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి అని చెప్తాడు. అంటే మనల్ని మనమే అధ్యయనం చేసుకోవాలి. అధ్యాయము అంటే ఏంటి అంటే, నిన్ను నువ్వు సరిచేసుకోవాలి. నిన్ను నువ్వు చక్కగా ఒక శిల్పంలాగా తయారు చేసుకోవాలి అని చెప్తాడు. అంటే మనల్ని మనమే చక్కగా అంటే నేను ఎక్కడ సరిగ్గా ఉన్నాను, నేను ఎక్కడ సరిగ్గా లేను, నిన్ను నువ్వు స్టడీ చేసుకో అని చెప్తున్నాడు. ఆహ్, దీన్నే నిన్ను నువ్వు సరిచేసుకోవడం. నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ఎవ్వరు నిన్ను ఆ పరమాత్మ కూడా నిన్ను ఉద్ధరించలేడు. నీకు పూర్తి స్వేచ్ఛనిచ్చినాడు ఆ పరమాత్మ. ఆ మూలం నుంచి విడివడిన తర్వాత మనం అంశాత్మకంగా వచ్చినప్పుడు నీకు పూర్తి స్వేచ్ఛనిచ్చేసినాడు. నీ ఇష్ట ప్రకారంగా నువ్వు జీవించు అని. కానీ మనం భూమి మీదకొచ్చినప్పుడు మనకు ఎరక లేదు. నేనే ఆహ్, ఈ మాయలో పడి ఈ భూమి మీదకొచ్చిన తర్వాత ఒక మాయ అనేది ఏర్పడుతుంది మాస్టర్స్. అంతవరకు మన తల్లి గర్భంలో ఉన్నంత వరకు గుర్తుంటుంది. నేను భూమి మీదకి ఎందుకొచ్చినాను? నేను ఏం వర్క్ చేయడానికొచ్చినాను? నేనిక్కడ ఏం నేర్చుకోవడానికొచ్చినాను? అని అందరికీ గుర్తుంటుంది. ఎప్పుడైతే ఆ పేగుబంధం అనేది కట్ చేస్తారో, అప్పటికి ఆధ్యాత్మిక జీవితం అంతా ఎళ్ళిపోతుంది. అప్పుడు ప్రాపంచికంగానే ఉంటాడు ఆ వ్యక్తి. చూడండి ఇప్పుడు ఎంతోమంది గురువులున్నారు. మన పత్రి సార్ గూడా అలాగే జన్మ తీసుకున్నాడు గదా! తనకు కూడా ఏం చెప్తున్నాడు తను? నేను ఎన్నో 35 ఏండ్ల వరకు, 40 ఏండ్ల వరకు నాకు ఆధ్యాత్మిక జీవితంలోకి నేను రాలేదు. పూర్తిగా అంటే చిన్న చిన్న వర్కు చేస్తున్నాడు. సంగీతం నేర్చుకున్నాను. మా అమ్మ వంట నేర్పిస్తుంటే ఎంతో చక్కగా ఆస్వాదించేవాడిని. కానీ పూర్తిగా ఆధ్యాత్మికంలో అంటే కొంత సంగీతము, కొంత హ్మ్, వాళ్ళ మదర్ చెప్పిన పేరెంట్స్ అవన్నీ నేర్చుకుంటూ ఉన్నాడు. పూర్తి 35 ఏండ్ల తర్వాత పూర్తి ఆధ్యాత్మికంలోకొచ్చినాడు. అప్పుడు నేను భూమి మీదకి ఎందుకొచ్చినాను? నా లైఫ్ డిజైన్ ఏంది? అని అప్పుడు నేను తెలుసుకున్నాను. నా గత జన్మలు తెలుసుకున్నా నేను అని చెప్తున్నాడు. అంటే ప్రతి ఆత్మ కూడా ప్రాపంచికంగా ఉండాల్సిందే. జన్మ తీసుకోవాల్సిందే. ఒక తల్లి గర్భంలో తీసుకోవాల్సిందే. మళ్ళీ ఆధ్యాత్మికంగా ఎదగాల్సిందే. నేను ఆత్మ పదార్థాన్ని తెలుసుకోవాల్సిందే. ఇది ప్రతి ఆత్మ యొక్క ప్రయాణం అన్నమాట మాస్టర్స్. ఆత్మ ప్రయాణంలో ప్రాపంచికంగా ఉంటుంది, ఆధ్యాత్మికంగా ఉంటుంది. ఒక ఆత్మ ఎదగాలి అంటే ఒక తల్లి గర్భంలో జన్మ తీసుకోవాల్సిందే. ఆ ఆత్మ ఉన్నత స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఎదగాలన్నా కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా కూడా మళ్ళీ ప్రాపంచికంగా ఇప్పుడు మళ్ళా మనం ప్రాపంచికంగా వచ్చి తల్లి గర్భంలో జన్మ తీసుకోవాల్సిందే. ఏమంటే మనం ఉత్తమమైన కర్మలు చేస్తూ ఉంటే ఉత్తమమైన అంటే ధర్మబద్ధంగా ఉన్న ఇండ్లలో జన్మ తీసుకోగలుగుతాం మనం. అప్పుడు మనం చేసే వర్క్ ఎలా ఉంటుంది? 10 మందికి చక్కగా ఉపయోగపడుతుంది. మనకి చక్కగా ఉపయోగపడుతుంది. ఆ వర్క్ వల్ల లోక కళ్యాణం గూడా. అంటే చూడండి ఆహ్, లోక కళ్యాణం అంటే ఏంటి అంటే, ఇక్కడ మనము ఆనందంగా ఉండాలి. 100 మంది ఆనందంగా ఉండాలి. ప్రతి వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఆహ్, అబ్బా! వాళ్ళెంత చక్కగా వర్క్ చేస్తున్నారో. హ్మ్. ఒక డాక్టర్‌ని వైద్యో నారాయణో అని అంటారు. అంటే ఒక డాక్టర్‌ని దేవుడితో సమానంగా కొలుస్తారు. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు. ఆ వ్యక్తికి ప్రాణాపాయం వచ్చిందనుకోండి. ఆ డాక్టర్ వచ్చి కాపాడినప్పుడు ఆయన ప్రయత్నం ఆయన చేసి కాపాడినప్పుడు ఒక ప్రాణాన్ని. అప్పుడేమంటారు? దేవుడిలాగా వచ్చి కాపాడినాడు అని అంటారు గదా! అంటే అక్కడ చూడండి ఒక ఆత్మ ఎదుగుదలకి ఒక వ్యక్తి ప్రయత్నించినప్పుడు ఈ యొక్క ఆత్మ ఎదుగుతుంది. అక్కడ అజ్ఞానంలో ఉన్న ఆత్మ గూడా మళ్ళా కొంత ఎదుగుదలలోకొస్తుందనమాట. అంటే ప్రతి జన్మలోనూ ఆత్మ ఎదుగుదలే ఉంటుంది గానీ, ఆత్మ తిరోగమనం ఉండదు.
ఎంతో దుర్మార్గమైన పనులు చేసిన వాళ్ళకి మాత్రమే ఆత్మ అంటే తక్కువ స్థితి జన్మలు ఉంటాయన్నమాట. కాబట్టి మనం ఎంతసేపు ఉన్నా మనం చేసే వర్క్ ఎలా ఉండాలంటే, మన ఆత్మస్థితి ఎదగాలి, ఇతరుల ఆత్మస్థితి కూడా ఎదగాలి. ఇప్పుడు మనం 3 గంటలు ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్. కూర్చున్నప్పుడు అందరూ ఏమనుకుంటారు? అరే! వీళ్ళు 3 గంటలు హాయిగా ఊరికే కూర్చొని నిద్రపోతున్నారో ఏమో వీళ్ళు ఊరికే కూర్చున్నారు అనుకుంటూ ఉంటాము. కానీ గురువుగారు ఏం చెప్తారు? 3 గంటలు ధ్యానం చేస్తున్నారంటే, ఆ శక్తినంతా విశ్వంలోకి పంపించి, అందరి లోపల పాజిటివ్ జరుగుతుంది. చూడండి ఇప్పుడు కర్తల్లోనే ధ్యానం చేస్తూ ఉన్నాము. చేస్తున్నప్పుడు ఆ సామూహిక ఎనర్జీ అంతా విశ్వానికెళ్తుందంట మాస్టర్స్. ఆ విశ్వం నుంచి ఆ యొక్క ఎనర్జీ ప్రతి ఒక్క జీవికి చేరుతుందంట. అంటే మంచి వాళ్ళకు, చెడ్డ వాళ్ళకు, దుర్మార్గులకు, హ్మ్. అంటే ఒక జ్ఞానికి అందరికి సమానంగా పంచబడుతుందనమాట. అంటే చూడండి అక్కడ ఏం జరుగుతుంది అక్కడ వర్క్ అంటే, ఒక దుర్మార్గుడికి కూడా ఒక ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ ఎళ్ళిందంటే వాడి ఆత్మస్థితి ఎదుగుతుంది. ఆహ్, ఒక మంచివాడు ఇంకా మంచిగా ఎదగగలుగుతాడు. ఒక ఋషి ఇంకా గొప్పగా ఎదగగలుగుతాడు. అంటే ఇప్పుడు అదే పత్రిసారి ఇన్ని యాగాలు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే, అదంతా ఒక పాజిటివ్ ఎనర్జీ. ఇప్పుడు హిమాలయాల్లో గూడా యోగులు కూర్చొని తపస్సు చేస్తున్నారు వాళ్ళు. ఏది తినకుండా, తిండి తినకుండా సంసారాన్ని వదిలేసి హిమాలయాల్లో ఉంటూ వాళ్ళు ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు? హాయిగా తిని వాళ్ళు గూడా ఉండొచ్చు గదా! అంటే వాళ్ళేమి రాజులు, అక్కడ ఉన్న వాళ్ళంతా రాజులు. సంపదలకేమి ఇబ్బంది లేదు వాళ్ళకి. డబ్బుకేమి ఇబ్బంది లేదు. కానీ వాళ్ళు లోక కళ్యాణం కోసం చేస్తున్నారు వాళ్ళు. అంటే ఇవన్నీ తుచ్చమైనటివి ఇవి అని వాళ్ళకి తెలుసు. అసలైతే శూన్య స్థితిలో ఎప్పుడైతే ఉంటారో, ఆ పరబ్రహ్మతో కనెక్ట్ అయ్యి ఉంటారో, వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారనమాట. ఆహ్, కానీ అది పత్రి సార్ ఏమంటాడు? దానికంటే ఉత్తమమైనది ఏంది అంటే, ఇక్కడ భూమి మీద మనం ప్రాపంచికంగా ఉంటూ, కుటుంబంలో ఉంటూనే ఆ రకంగా ఉన్న వ్యక్తి అసలైన సన్యాసి అని చెప్తాడు. ఇప్పుడు సన్యాసి అంటే మనం కాషాయ వస్త్రాలేసుకొని, రుద్రాక్షలేసుకొని నేను సన్యాసిని అని చెప్పుకుంటూ ఉంటే, ఆయన సన్యాసి కాదు, ఆయన సంసారి అని చెప్తాడు. మనం సంసారంలో ఉంటూ ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే మనం జీవిస్తూ ఉంటామో, అప్పుడు అసలైన సన్యాసి ఎవరంటే, "నువ్వే అసలైన సన్యాసివి" అని చెప్తాడు. "అసలైన బ్రహ్మచారివి నువ్వే" అని చెప్తాడు. అదే పరిపూర్ణము అని చెప్తాడు సారు. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడో. కానీ అది గూడా పూర్తి సన్యాసత్వం కూడా అసంపూర్ణమే అని చెప్తున్నాడు. అంటే మహావతార్ బాబాజీ ప్రతి ఒక్కరు సన్యాసం తీసుకున్నాడనుకోండి. సన్యాసం తీసుకున్నప్పుడు తల్లిదండ్రులు చాలా బాధపడేవాళ్ళంట. అరే! మా వంశంలో లేరే, ఇలా మన ఇంట్లో పిల్లలందరూ ఇట్లా సన్యాసం తీసుకుంటే ఎలాగా మన కుటుంబం నశించిపోతుంది అని బాధపడుతూ ఉన్నప్పుడు మహావతార్ బాబాజీ ఏం చెప్తున్నాడంటే, అప్పుడు సంసారంలో ఎవరైతే ఉండి ఈ ఆధ్యాత్మిక జ్ఞానంతో జీవిస్తారో వాళ్ళే అసలైన సన్యాసులు అని అప్పటినుంచి మహావతార్ బాబాజీ ఇదే అసలైనది అని బాబాజీ చెప్పినారనమాట. మహావతార్ బాబాజీ చెప్పినాడు. కాబట్టి మనం మరీ ఊకే సన్యాసం కాషాయ వస్త్రాలేసుకొని తిరుగుతున్నామంటే అది గూడా అసంపూర్ణమే అని చెప్తాడు సారు. మరీ ప్రాపంచికంగానే ఉన్నాము. నాకు ఆధ్యాత్మిక అవసరం లేదు. నాకెవరు అవసరం లేదు. నేను సంపాదించుకుంటాను, నేను తింటాను, నేను ఎంజాయ్ చేస్తాను. నాకు ఆధ్యాత్మిక అవసరం లేదు అంటే అది కూడా అసంపూర్ణమే అని చెప్తాడు. చూడండి ఉన్నదంతా ఆ పరబ్రహ్మమే అని పత్రిసారి పదే పదే చెప్తూ ఉంటాడు. అంటే ఆ పరబ్రహ్మ అంతటా ఉన్నాడు. అందరిలోనూ ఉన్నాడు. అన్ని రూపాల్లో ఆయా రూపాల్లో చేస్తూ ఉన్నాడు అనే జ్ఞానము, ఎరుక ఎప్పుడైతే ఉంటుందో మనకి చెప్తూ ఉంటాడు. మనమేం చేస్తాము? దుఃఖపడ్డం చేస్తూ ఉంటాము. ఆ దుఃఖపడ్డం మానుకోవాలి మాస్టర్స్. మనం ఎరుకలోకి రావాలి. ఆహ్, అంటే మనం ఈ ఆధ్యాత్మికంలోకొచ్చిన తర్వాత మనకి ఇంకా చాలా ఎక్కువ కష్టాలొస్తూ ఉంటాయి కొంతమంది. చూడండి మామూలు ప్రాపంచికంగా ఉన్న వాళ్ళకంటే ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకే ఇంకా ఎక్కువొస్తాయి. ఎందుకు అంటే వాళ్ళు ఇంకా ఆహ్, హ్మ్, ఆ జ్ఞానంలో ఇంకా ఎదగడానికే వస్తాయన్నమాట. ఇప్పుడు ప్రతి వ్యక్తికి ఒక కష్టం వచ్చింది అంటే అక్కడ, అక్కడ ఆ జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం. అంటే ఇప్పుడు మనకి ఎంత జ్ఞానం అంటే అంత జ్ఞానం చక్కగా నేర్చుకుంటూ ఉంటామనమాట. కాబట్టి ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తులకి ఏదైనా ఒక కష్టం వచ్చిందంటే
అది అన్ని కష్టాలే, నా జీవితం అంతా కష్టాలే అనుకుంటూ ఉంటాము. కానీ అంత జ్ఞానం నేర్చుకున్నావు నువ్వు, అంత జ్ఞానం నేర్చుకుంటున్నావు, అంత ఎనర్జీ నీకుంది. అంటే చూడండి, ఒక విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు ఎన్ని దెబ్బలు తగులుతాయో చూడండి. సుత్తి దెబ్బలు కొడుతూ, కొడుతూ, కొడుతూ ఉంటే ఒక ముక్కు తయారు కావాలంటే ఒక 10 దెబ్బలు, ఒక కన్ను తయారు కావాలంటే 10 దెబ్బలు, చెయ్యి కావాలంటే ఒక 20 దెబ్బలు. ఇలా ఎన్ని దెబ్బలు తగులుతూ ఉంటాయో, అన్ని దెబ్బలు తగులుతూ ఉన్నాయంటేనే మనం అంత చక్కగా తయారవుతామనమాట. అంటే మనకి ఈ జన్మలో కష్టాలు ఉన్నాయనుకోండి, అన్నీ అయిపోయినాక మళ్ళా జన్మ మనకు అద్భుతంగా ఉంటుంది అని చెప్తాడు సారు. కాబట్టి మనం ఈ జన్మలో ఆధ్యాత్మిక రంగంలోకి వచ్చిన తర్వాత కూడా ధ్యానం చేస్తున్నాము. మనకి ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయంటే, ఆ కష్టాలన్నీ వెళ్ళిపోతున్నాయని యాక్సెప్ట్ చేసి సంతోషపడాలి అని చెప్తాడు. ప్రాపంచికంగా కూడా ఏం చెప్తాడు సారు, మనకి ఎన్నో కళలున్నాయి. సంగీతం ఉంది. సంగీతం చక్కగా నేర్చుకొని ఆస్వాదించండి అని చెప్తాడు. తర్వాత నాట్యం ఉంది. డాన్స్ నేర్చుకోండి అని చెప్తాడు. దాన్ని కూడా చక్కగా ఆస్వాదించడం నేర్చుకోండి. నాట్యం చేయడంలో కూడా చక్కగా మిమ్మల్ని మీరు అంటే ఈ ఈ ఈ ప్రాపంచికమైన మనం అంటే సంగీతం చక్కగా మనం పాడుతున్నామంటే ఇక్కడ మనకు విశుద్ధి చక్ర యాక్టివేట్ అవుతుందంట. అంటే చూడండి, మనం ప్రాపంచికంగా మనం ఎన్నో వర్క్ చేస్తూ ఉన్నామంటే మన లోపల ఆ చక్రాస్ అన్ని యాక్టివేట్ అవుతుంది. అంటే ఆ జ్ఞానం అంతా మనకి చక్కగా యాక్టివేట్ అయితూ వస్తుందనమాట. మనకి 7 చక్రాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. మూలాధార చక్రం అంటే ఏంటి అని అంటే, మనము శుచిగా, శుభ్రంగా ఉండడము, చక్కగా స్నానం చేయడం 2 పూటలు, చక్కటి శాకాహారం తినడము, హ్మ్, అందరికీ చక్కగా అదే ఆహారాన్ని వండి పెట్టడము. దానివల్ల ఏమైపోతుంది, అక్కడ మనకు అక్కడ చక్కటి భావనతో ఎప్పుడైతే చేస్తూ ఉంటామో మనకు ఆ చక్ర యాక్టివేట్ అయితుందనమాట. అట్లా ప్రతి చక్రము కూడా మనకి యాక్టివేట్ అంటే మనం చేసే వర్క్‌ని బట్టి మనం బయట ప్రాపంచికంగా ఎంత అద్భుతంగా జీవిస్తున్నామో, మన లోపల ఆధ్యాత్మికత చక్రాస్ యాక్టివేట్ అయితూ ఉంటాయి మాస్టర్స్. మనం బయట దుఃఖపడుతూ ఉన్నామనుకోండి, మన చక్రాస్ అన్నీ ఇలా ముడుచుకొని ఉంటాయంట. మనం ఎప్పుడైతే ప్రాపంచికంగా కూడా అద్భుతంగా, ఆనందంగా ఇప్పుడంటే ఒక సంగీతం చక్కగా నేర్చుకుంటూ ఆస్వాదిస్తున్నాము. ఒక వంట చేసేటప్పుడు చక్కగా చేస్తూ ఆస్వాదిస్తున్నాము. అంటే ప్రతి నిమిషం పత్రిసారి ఏం చెప్తాడు? ప్రెజెంట్‌గా ఉండండి అని చెప్తాడు. ప్రెజెంట్‌గా అంటే ఏంటి? మనం వంట ఒక వంట చేస్తూ ఉన్నప్పుడు, ఆ వంటని ఎంజాయ్ చేయాలనమాట. అబ్బా! ఈరోజు నేను ఇంత చక్కటి వంట చేస్తున్నాను, ఇంత టేస్టీగా చేసినాను, ఇంత చక్కగా బాగుంది అని అన్నప్పుడు, ఆ వంట చక్కగా టేస్టీగా ఉంటుంది, ఆనందంగా అంటే అక్కడ చేసే వ్యక్తికి ఆనందం ఉంటుంది, తినే వ్యక్తికి ఆనందం ఉంటుందనమాట. ఇప్పుడు ఒక సంగీతం పాడుతూ ఉన్నాము. మనం పాడుతున్నప్పుడు ఆ సంగీతంలో లయమైపోయి, ఆ ప్రకృతితో మమేకమైపోయి, ఆ సంగీతం మమేకమైపోయి పాడుతూ ఉన్నప్పుడు మనం ఆనందంగా ఉంటాము. ఎదుటి వ్యక్తులు వినింటారు గదా! ఆ వ్యక్తులు గూడా చక్కగా సంగీతాన్ని ఆస్వాదిస్తారనమాట. అంటే మనం ఎంత ఆనందంగా ఆ వర్క్‌ని చేయగలుగుతామో, ప్రెజెంట్‌గా ఉండి, మనం ఆనందంగా ఉంటామో, ఎదుటి వ్యక్తులు కూడా ఆహ్, అంతే ఆనందాన్ని ఇవ్వగలుగుతామనమాట. అంటే ఇప్పుడు జాబ్ చేస్తున్నాము. ఆ జాబ్ చేసేటప్పుడు కూడా మనం ఇష్టంగా చేయాలి. ఆహ్, నేను ఒక చక్కటి నాకు పరమాత్మ ఇంత చక్కటి వృత్తినిచ్చినాడు నాకు. ఈ వృత్తిని నేను ధర్మంగా జీవించాలి. ఈ వృత్తికి సమన్యాయం చేయాలి. ఆహ్, అని మనం ఎప్పుడైతే ఆ వృత్తిలో 100% మనం చేసే ప్రయత్నం చేసినామనుకోండి. ఇప్పుడు ఇంజినీర్‌గా ఒక వ్యక్తి ఉన్నాడనుకోండి. నాకు ఈ ఇంజినీర్ వర్క్ దొరికింది. దీంట్లో నేను సక్సెస్ సాధించాలి. ఇంకా నేను కొత్త కొత్తవి కనుక్కోవాలి అన్నప్పుడు చూడండి, మనం ఇప్పుడు వాడే మన పూర్వకాలంలో మనకి మిక్సీ లేవు, గ్రైండర్ లేవు, గ్యాస్ లేదు, వాషింగ్ మిషన్ లేదు. తర్వాత ఇంకా కొత్త కొత్తవి తర్వాత కూలర్‌లంట ఎన్ని ఉన్నాయో చూడండి. ఒక టీవీ ఉంది. ఇవన్నీ ఎలా అంటే వాళ్ళు ఆ ప్రెజెంట్‌గుండి ఆ జ్ఞానంతో కొత్త కొత్తగా ఆస్వాదిస్తూ చేసినారు కాబట్టి ఈరోజు మనం సెల్ చూస్తున్నాము. మనం టీవీ చూస్తున్నాము, వాషింగ్ మిషను, మిక్సీ, గ్యాస్ ఇవన్నీ మనం వాడుకోగలుగుతున్నాము. అంటే ఆ వర్క్‌ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ చేస్తున్నారు. అంటే ప్రతి వర్కు మనం ప్రాపంచికంగా ఎంజాయ్ చేస్తూ చేస్తున్నప్పుడు దానికి కావాల్సిన ఇన్‌కమ్ వస్తుంది. దానికి కావాల్సిన మనం వర్క్ 100% మనము
ఆ వర్క్‌ని చక్కగా చేయగలుగుతాము. ఆహ్, అంటే అక్కడ మనకి డబ్బు అంటే ప్రాపంచికంగా డబ్బు అవసరమే మనకి. మనం చక్కగా ఆ వర్క్‌ని ఆస్వాదించడం నేర్చుకోవాలి మాస్టర్స్. అంటే చక్కటి భావనతో చేస్తూ ఉన్నప్పుడు ఆహ్, మనం చక్కగా అంటే ప్రతి నిమిషం మనము మంచిగా ఆహ్, అంటే ధర్మబద్ధమైన దారిలోనే ఎళ్తూ ఉండాలి అని పత్రి సార్ పదే పదే చెప్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి నిమిషం మనం ప్రాపంచికంగా గానీ, అంటే ప్రతి వర్క్‌ని ఎంజాయ్ చేస్తూ చేయాలి. హ్మ్. ఎన్నో కళలున్నాయి. 64 కళలున్నాయని చెప్తూ ఉంటారు. కరెక్ట్‌గా ఆ కొట్టేసుకోవచ్చా? కళలో చూడండి, ఆ కళలన్నీ టైం అయిందా మేడం? వేయించుకోవచ్చురా? అవునా? మేడం ఇంకా ఉంది మేడం టైం. చెప్పండి. ఇంకొక ఆ! 9 ఓకే. నిమిషాలు ఉంది. ఓకే మేడం. అదే మనం ప్రాపంచికంగా గానీ, ఆధ్యాత్మికంగా జీవించాలంటే 2 ఉండాలి మాస్టర్స్. ఆధ్యాత్మికంగా ఉండాలి, ప్రాపంచికంగా 2 రకాలుగా మనం జీవించడం నేర్చుకోవాలి. అద్భుతమైన మన వర్క్ ఉంది. ఆ వర్క్‌ని ఆస్వాదిస్తూ వర్క్ చేయాలి. మళ్ళీ మనకి ఆధ్యాత్మికతని ఎరుకలో ఉండాలి మనమెప్పుడు. మనం ఎంతసేపు మనము ఈ దేహం అనుకుంటే అక్కడే ఆగిపోతాం. ఈ దేహంలో ఒక ఆత్మ పదార్థం ఉంది. ఆ ఆత్మకు చావు లేదు. నేను ఏదనుకుంటే అది జరుగుతుంది. యద్భావం తద్భవతి. ఉద్ధరే ఆత్మ ఆత్మానం. ఇవి ఆధ్యాత్మిక వాక్యాలు మాస్టర్స్. వీటిని మనం చక్కగా మనం వాటిని అన్వయించుకోవాలి. అన్వయించుకుంటూ మన ప్రాపంచికంలోకి వాటిని తీసుకుంటూ మనం ముందుకెళ్ళడం నేర్చుకోవాలి మాస్టర్స్. కాబట్టి ఏదొచ్చినా గురువుగారు చెప్తారనమాట. ఏదైనా మనకి కోపం వచ్చిందనుకోండి, ఆహ్, ఒక గురువు చెప్తాడనమాట. గురువుగారు నాకు ఆ వ్యక్తిని చంపాలన్నంత కోపం వచ్చింది నాకు. అంటే అప్పుడు గురువుగారు ఏం చెప్తారు, "నువ్వు ఒక రోజు ఆగిన తర్వాత ఆ వర్క్ చెయ్యి" అని చెప్తాడు. అంటే చూడండి, ఒక వ్యక్తిని చంపాలని అంత కోపం, అంత దుఃఖం వచ్చినప్పుడు, మనం ఒక రోజు ఆగినామంటే ఎందుకు చంపాలి ఆ వ్యక్తి? అప్పుడు అప్పుడు మటుకు చంపాలని అనిపిస్తది. ఆ వ్యక్తి చేసిన చెడ్డ పనికి, మనకి చేసిన శత్రుత్వానికి చేసినప్పుడు. అదే ఒకరోజు ఆగిన తర్వాత, ఏమోడలే వాడి కర్మ వాడెళ్ళిపోతాడు మనకెందుకు? మళ్ళా వాడిని చంపి మళ్ళా మనం కర్మచక్రంలో ఎందుకు ఇరుక్కోవాలి? వాడిష్టం వాడిది, వాడి కర్మ వాడిదని వదిలేసే క్షమాతత్వం అనేదొస్తుంది మాస్టర్స్. అంటే మనం 24 గంటలు ఎప్పుడైతే టైం తీసుకుంటామో, టైం టైం తీసుకున్నప్పుడు మనకి విచక్షణ జ్ఞానం అనేదొస్తుంది మాస్టర్స్. అందుకు ఈ ధ్యానం చేయడం వల్ల మనకి ఏమొస్తుంది అంటే, ప్రతిసారి ఎందుకు రోజు 6 గంటలు ధ్యానం చేయాలంటే, నిన్ను నువ్వు మార్చుకోవడానికి, ఎదుటి వ్యక్తుల్ని మార్చడానికి. మనం ధ్యానం చేస్తున్నామంటే గూడా ఎదుటి వ్యక్తిలో మార్పు ఆటోమేటిక్ వచ్చేస్తుంది అని చెప్తారు. ఒక ఇంట్లో గృహిణి ధ్యానం చేస్తుందంటే, ఆ కుటుంబం మొత్తంలో కూడా అన్నీ ఏ ఏ కర్మలైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా పాజిటివ్‌లోకొచ్చేస్తారు అని చెప్తాడనమాట. అంటే కొంతన్నా ఎదగగలుగుతారు. ఆ ఎనర్జీస్‌కి అంటే మళ్ళీ ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి కానీ, కొంత అంటే వాళ్ళు పూర్తి అధో స్థితిలో పోకుండా, వాళ్ళు కొంత ఉన్నత స్థితిలోకి రావడానికి కొంత జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఒక గంజాయి వనంలో ఒక తులసి మొక్క పడిందనుకోండి. ఆ తులసి మొక్క కూడా గంజాయి మొక్కలాగా అయిపోతుంది. అదే ఒక గంజాయి మొక్క ఒక తులసి మొక్కలో ఎలా వస్తుందో ఆహ్, ఉందనుకోండి, ఆ గంజాయి మొక్క కూడా తులసి మొక్కలాగా మారిపోతుందంట మాస్టర్స్. అంటే ఒక గృహిణి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ఆ కుటుంబము, ఆ చుట్టుపక్కల పరిసరాలు అన్నీ కూడా ఒక పాజిటివ్ ఆహ్, ఎన్విరాన్మెంట్‌తోన ముందుకి ఒక ధ్యానం చేస్తూ ఉంటే, చుట్టూ వాళ్ళు చేసే ఎనర్జీని బట్టి చుట్టుపక్కల కూడా అంతా మారిపోతూ ఉంటాయంట. వాళ్ళ మనసు, బుద్ధి అన్నీ మారిపోతూ ఉంటాయంట. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. శాకాహారం భుజించాలి. మనకు తెలిసిన జ్ఞానాన్ని అందరికి పంచడం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరికి ధ్యానం చేయమని చెప్పాలి. శాకాహారం భుజిస్తేనే మంచిది మాస్టర్స్. కాబట్టి దాని విలువను కూడా వాళ్ళకి తెలియజేస్తూ ఉండాలి. కాబట్టి మనం ప్రాపంచికంగా కూడా చక్కగా, అద్భుతంగా జీవించడం నేర్చుకోవాలి. ప్రతి ప్రతి ప్రెజెంట్‌గుండు ప్రెజెంట్‌గుంటూ ప్రతి వర్క్‌ని మనం అంటే ఎవరి ఏ వర్క్‌లో ఉన్నా కూడా చూడండి, ప్రతి వర్క్‌లో కూడా
మాస్టర్స్ ఉన్నారు. వంట చేస్తే వంట చక్కగా చేస్తున్నారు అనుకోండి, వంటలో చేసే మాస్టర్స్ అంటారు. నటన సినిమాలో చేసే వాళ్ళని కూడా అంత చక్కగా నటిస్తున్నారు అనుకోండి, వాళ్ళకి కూడా మనకి గవర్నమెంట్ ఎన్నో అవార్డులు ఇస్తూ ఉంది. చక్కటి అవార్డులు ఇస్తుంది. అంటే ప్రాపంచికంగా కూడా అద్భుతంగా జీవించడం నేర్చుకోవాలి మనము. ప్రతి వర్క్‌లోనూ చక్కగా జీవిస్తూ ఆధ్యాత్మికంగా చక్కగా జీవించడం అంటే ధ్యానం చేస్తూ, మనం ప్రతిరోజు ఎరుకలో ఉండి, మనం ఏం చేస్తున్నాము రెండిటిని అన్వయించుకొని జీవించడం నేర్చుకోవాలి. ప్రతి ఆలోచనలోనూ మనం చక్కగా మన ఆలోచనని మనము సరిచేసుకోవాలి. అంటే ఈ ఈ రకంగా అంటే ధ్యానము మనకి చక్కగా ప్రాపంచికంగా చక్కగా జీవించడానికి చక్కగా ఉపయోగపడుతుందనమాట. కాబట్టి మన జీవితాన్ని మనము హ్యాపీగా జీవించాలి, ఆనందంగా జీవించాలని పత్రి సార్ అదే చెప్తాడు. ప్రతిదీ మధురమే అని చెప్తాడు. అంతా మధురమే అని చెప్తాడు. అంటే మనం ఎప్పుడు ఆనందంగా, మధురంగా జీవించాలే కానీ, మనం దుఃఖపడకూడదు అని చెప్తూ ఉంటాడు. కాబట్టి మనం అంతా ఒకటే ఉన్నదంతా పరబ్రహ్మే అని ఎప్పుడైతే గ్రహిస్తామో, చూడండి ఉన్నదంతా పరబ్రహ్మే అన్ని రూపాల్లో, అన్ని స్థితుల్లో ఈ రకంగా ఆ ఆత్మ ఎంజాయ్ చేస్తూ ఉంది. తన జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉంది అని మనం ఎరుకతో ఉండి, మనం ప్రాపంచికంగా వచ్చే వాటిని ధ్యానం చేస్తూ, ఎరుకతో మనల్ని మనం మార్చుకుంటూ, మన ఆలోచనలు మార్చుకుంటూ, ధర్మబద్ధంగా జీవించడం నేర్చుకోవాలి మాస్టర్స్. అప్పుడు మనం ఆధ్యాత్మికంగా, ప్రాపంచికంగా కూడా చక్కగా 2 రకాలుగా మనం జన్మ ధన్యమైతుంది. మనకి ఇంత చక్కటి జ్ఞానాన్నిచ్చింది పత్రి సార్‌కి, స్వర్ణమాల మేడంకి. మనకు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు మాస్టర్స్. పత్రి సార్ ఏం చెప్తాడు, "నీకు ఏది తెలిస్తే అది పంచు" అని చెప్తున్నాడు. స్కూళ్ళకి, కాలేజెస్‌కి అన్నీ వెళ్లి చెప్తున్నారు. వీళ్ళంతా ఆధ్యాత్మికంగా, ప్రాపంచికంగా సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు మాస్టర్స్ వీళ్ళు. వీళ్ళు ఎదుగుతూ 10 మందిని ఆహ్, ఆహ్, ఎదగడానికి వచ్చినారు మాస్టర్స్. కాబట్టి ఈ సృష్టిలో మనం లోక కళ్యాణం కోసము, మన కళ్యాణం అంటే మన కళ్యాణం చేసుకుంటూ, మనం ముందుకెళ్ళడానికి మనం జన్మ తీసుకున్నాం మాస్టర్స్. కాబట్టి దీన్ని పత్రిసారి ఇచ్చిన జ్ఞానాన్ని చక్కగా అవగాహన చేసుకుంటూ, మనం ముందుకెళ్ళడం మన వంతు ప్రయత్నంగా మనం చేద్దాం మాస్టర్. ప్రతి ఒక్కరూ ఈ సాధనలో ముందుకెళ్ళాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పత్రి సార్ యొక్క గురువుగారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఆ జ్ఞానం ఇచ్చిన గురువుగారు మనకెంతో జ్ఞానాన్ని ఇచ్చినారు కదా! ప్రతి ఒక్కరు ఈ జ్ఞానంతో జీవించాలి. ప్రతి ఒక్కరు పిరమిడ్ మాస్టర్ కావాలి, శాకాహారి కావాలని కోరుకుందాం మాస్టర్స్. మన సంకల్పం నెరవేరాలి. తొందరలోనే ఈ ప్రపంచమంతా శాకాహారులు కావాలి, ధ్యానులు కావాలి. సత్యయుగం భూమి మీదకి రాబోతుంది. ఆ యుగానికి మనమందరూ కూడా చేయూతనిస్తూ మన వంతు ప్రయత్నం మనం చేద్దాం మాస్టర్స్. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే అమ్మా. పద్మ గారు మీరు మ్యూట్ లో ఉన్నారు చూసుకోండి. థ్యాంక్ యూ సార్. మాట్లాడచ్చా? రికార్డింగ్ ఆపేయండి పద్మ గారు. ఓకే, మాట్లాడచ్చా? మాట్లాడండి సార్. నా పేరు శ్రీనివాసరావు, గుంటూరమ్మ మాది. మీరు మన అబ్దుల్ కలాం